మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, మనం రోజువారీ జీవితంలో చూసుకునేదే. అంటే నేను చెప్పే కథలన్నీ ఇంచుమించు అలానే ఉంటాయి. కానీ ఇది ఎందుకో ఒకదానికి ఇంకా ఒక క్లోజ్ కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుందనమాట మన జీవితానికి. ఇది నలుగురి అక్కచెల్లెల కథ. నలుగురు అక్కచెల్లెలుంటారు ఒక ఊర్లో. పాతకాలపు కథ మళ్ళీ. అయితే ఈ అక్కచెల్లెలు చక్కగా గుణవంతులు, చాలా తక్కువ మాట్లాడేవారు. దైవభక్తి ఉన్నవారు, మంచి పనులు చేద్దాము అనే మంచి పనుల మీద నమ్మకం ఉన్నవాళ్ళు. ఇలాంటి అంటే మనం చూసిన వాళ్ళందరిలో కూడా తక్కువ తప్పులు చేస్తారు చూడండి. కొంతమందుంటారు ఎక్కువ తప్పులు చేయరండి. అందరూ తప్పులు చేస్తారు. తక్కువ, ఎక్కువ దాన్ని బట్టి. ఈ నలుగురు అక్కచెల్లెలు కూడా చాలా ప్రేమగా, అన్యోన్యంగా ఉండే రకమే. చాలా మంచి ఇళ్ళకి సంబంధాలకిచ్చి పెళ్లి చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అందరూ అదే ఊర్లోనే ఉంటారు. అయితే ఈ పెద్దక్క, పెద్ద అమ్మాయి, అందరికంటే పెద్ద అమ్మాయి ఒక పండితుడిని చేసుకుంది. అంటే పండితుడికిచ్చి చేశారన్నమాట. అతనికేంటంటే చాలా నాలెడ్జ్ ఉంది. చాలా మంచి మనిషి. తర్వాత ఆయన రాజుల ఆస్థానంలో పండితుడిలాగా ఉండేవాడు. అంటే మంచి పొజిషన్. రెండో అతనేమో అదే రాజు దగ్గర మంచి సైన్యాధిపతి. అంటే చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాడు అతను కూడా. రెండో ఆవిడకిచ్చి ఆయనకిచ్చి పెళ్లి చేశారు. మూడో మూడో అతనేమో వ్యాపారి. చాలా మంచి పనులు అంటే వ్యాపారి అంటే మంచి బిజినెసు, మంచి పనులు ఆహ్, హ్మ్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అంటే మంచి పనులు అంటే లీగల్‌గా ఏ ధర్మ మార్గంలో పనులు చేసేవాడు. మోసం చేసి అట్లాంటివి కాదు. మంచి ధర్మ మార్గంలో ఎళ్లి పని చేసి వచ్చేవారు. అలానే నాలుగో అతను అంటే వాళ్ళ గొప్పింటి అతనే. అంత పని లేదు. ఉన్న ఆస్తులు అవన్నీ చూసుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరున్న పొలాలు అవన్నీ ఉంటాయి గదా! అలాంటి రకం. పర్టిక్యులర్‌గా వృత్తి అంటూ లేదనమాట నాలుగో అతనికి. నలుగురు అక్క చెల్లెళ్ళు చక్కగా ఉన్నారు. దైవభక్తితో ఉన్నారు. వాళ్ళు ఏ రోజు గూడా దైవాన్ని లేకపోతే ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదు. అంటే ఎప్పుడూ నమ్మకంతోటే ఉండేవారు. ఏది జరిగినా మంచికే అని. ఎప్పుడూ అహంతో ఉండేవారు కాదు. కాకపోతే ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతదంటే చిన్న కాలంలో పెళ్లి చేస్తారు కదా! 20 ఏళ్ళకి పెళ్లి చేశారనుకోండి. మగవాళ్ళు కూడా ఇంచుమించు అదే వయసులో ఉండేవాళ్ళు. 2 ఏళ్ళు అటు ఇటో, 5 ఏళ్ళు అటు ఇటో మరీ పెద్దవాళ్ళేం కాదు కదా! ఈ మగవాళ్ళు మధ్య వయసుకొచ్చేటప్పటికి అంటే ఏంటి 35, 40 సంవత్సరాలొచ్చేటప్పటికి. అప్పటికి వాళ్ళు చాలా జీవితాన్ని చూసుంటారు. అప్పుడు వాళ్ళకేమనిపిస్తది, ఇప్పుడు ఇంట్లో అంటే అమ్మాయిలు ఈ కథలో అమ్మాయిలు ఇంట్లోనే ఉన్నారు. ఇంటి పనులు జేసుకుంటున్నారు. ఇంటికి కావాల్సిన పనులన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లల్ని పెంచుకుంటున్నారు. అన్నీ జేస్తున్నారు. మగవాళ్ళు మాత్రం బయటికెళ్ళి వస్తారు గదా! బయట అందరిని జనాల్ని చూస్తారు. అన్నీ చూస్తారు. కొంతమంది మనకంటే తక్కువ వాళ్ళని చూసినప్పుడు ఏమైందంటే వాళ్ళకి తెలియని అహం బాగా పెరిగిందనమాట. అహం పెరిగేటప్పటికి ఏమవుతుంది, మనము అహమే గదా! ఏముంది వాళ్ళు కష్టపడ్డారు ఇన్ని రోజులు, మంచి పొజిషన్‌లో ఉన్నారు. గర్వం ఫీల్ అవుతే ఏమైంది అంటే, గర్వం ఫీల్ అవ్వడంలో తప్పేమీ లేదు. నువ్వు కష్టపడ్డావు, గర్వపడు. కానీ ఆ గర్వాన్ని వేరే వాళ్ళ దగ్గర చూపించకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పండితుడున్నాడు. ఎవరైనా నేర్చుకోవడానికి శుద్ధిగా వచ్చారనుకోండి, కొంతమంది వచ్చారు. దాన్ని బిజినెస్ లాగా మార్చకూడదు. అంటే ఆహ్ చెప్పినప్పుడు గురువు పొజిషన్‌లో ఉన్నావు గదా! నువ్వు పండితుడివి. మంచి పనులన్నీ చేయాలి. మంచి మాటలు చెప్పాలి. నలుగురికి జ్ఞానాన్ని పంచాలి. భగవంతుడు నీకు జ్ఞానం ఇచ్చాడంటే అది పంచడానికి. అందుకని నువ్వేం చేయాలి? దాన్ని మంచిగా పంచాలి. నాకు తెలిసినంత ఏం తెలుసు? నేను చెప్పిందే కరెక్టు. నేను చెప్పిందే రైటు అన్నట్టుగా ఉండకూడదు. చాలా తప్పు. అహం అక్కడ దెబ్బతింటుంది. ఎందుకంటే అహం నిన్ను గాదు. నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళని బాధపడతావో అప్పుడు దెబ్బతింది. మీరు అహంగా ఉండండి. అంటే ఒకవేళ నీకు గర్వంగా ఉంది. నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను గర్వంగా ఉంది. గర్వంగా ఉండు. నీకు లోపల లోపల గర్వంగా ఉండు. ఎవ్వరిని చిన్న చూపు చూపించు. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ ఉసురు వేసుకుంటామో అప్పుడు తప్పకుండా తగులుతది. అది ఎంత స్ట్రాంగ్‌గా తగులుతదంటే అంత స్ట్రాంగ్‌గా తగులుతది. భగవంతుడికి నచ్చనిదదే. విశ్వానికి నచ్చనిది కూడా అదే. ఒకళ్ళని చిన్న చూపు చూడడం. ఫస్ట్ అతను అలానే అయ్యాడు. నేను పండితుడిని రాజు దగ్గరే రాజసభలో నేను మాట్లాడతాను. నాకిచ్చిన వాల్యూ ఎవ్వరికీ ఇవ్వరు. 20 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఆ పొగరొస్తదనమాట. ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ అదే మీరు ఆ అబ్బాయి 20 ఏళ్లకే ఆ పొగరు రాదు. 40 ఏళ్ల కంటే 20 ఏళ్ల సర్విస్ వచ్చినప్పుడు నాకు 20 ఏళ్ల సర్వీసు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్టు మాట్లాడతారనమాట. సో ఏంటి నేను అక్కడున్నాను. ఆ సర్వీస్‌లో ఉన్నాను. నేనంటే ఇగ రాజే నా కాలు కిందున్నట్టు ఫీలింగ్ అతనికి. రెండో అతనికి గూడా అంతే.
సైన్యాధిపతి గదా! 2, 3 యుద్ధాలు గెలిచేటప్పటికి ఇంక నేనే వీరుడిని, నేను సైన్యాధిపతిని అనే స్టేజ్‌కి వచ్చేసాడు అతను గూడా. మూడో అతను వ్యాపారి. వ్యాపారంలో గూడా ఇంతే. ఇది మనం రోజు జూస్తుంటాం ఇవన్నీ. వ్యాపారంలో గూడా మంచి స్టేజ్‌కెళ్తారసలు. ఎంత మంచి స్టేజ్‌కంటే కన్సిస్టెంట్‌గా ఒక 4, 5 మంచి డీల్స్ దొరికాయనుకోండి, మంచి స్టేజ్‌కెళ్ళిపోతారు. వెరీ గుడ్. నాలుగో అతను గూడా అంతే. ఆ ప్రాపర్టీని సరిగ్గా ఉంచుకొని, చేసుకొని, ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ సరిగ్గా పెట్టుకొని, వ్యవసాయము, ఇంటి దగ్గరున్న పొలాలు అవన్నీ చూసుకుంటున్నాడు కదా! అవన్నీ గూడా మంచి అభివృద్ధికెళ్ళాయనుకోండి. మంచి వర్షాలు పడి అన్నీ వచ్చాయనుకోండి. ఏమైద్ది? మంచి స్టేటస్‌కెళ్ళారు. నలుగురు గూడా మధ్య వయస్సుకొచ్చేసారు. ఆడవాళ్ళు ఎక్కువ పెద్దగా మారలేదు. ఎందుకంటే వాళ్ళు మనీతో ఇన్వాల్వ్ అయ్యి ఉండరు గదా! డబ్బులతో ఇన్వాల్వ్ అయ్యి ఉండరు. ఇది పాతకాలం కదా! కాబట్టి ఆళ్ళు ఇంట్లో పనులు జేసుకోవడం, వాళ్ళకొచ్చే పనులు వాళ్ళకి ఎంత డబ్బులిస్తారో అంత ఖర్చు పెట్టుకుంటారు. కావాల్సిన ధాన్యాలు ఖర్చు పెట్టుకోవడానికి గూడా ఇప్పటిలాగా షాపింగ్‌లు ఏమి లేవు గదా! వాళ్ళేం జేస్తారు మహా అయితే పూజలు జేసుకుంటారు. ఇంట్లో పిల్లలకి అన్నాలు వండి పెడతారు. ఇంగా అంతే. వాళ్ళకేవో కొన్ని నగలుంటాయి. ఇంటికొస్తాయి నగలు. ఆ నగలు గూడా ఎన్నో ఆప్షన్స్ గాదు. ఆ ఊర్లో ఎవరైతే నగలు చేసేవాళ్ళుంటారో వాళ్ళు జేసిన వెరైటీ ఏదైనా ఉంటే ఒకటి తీసుకొచ్చి ఇస్తారు అంతే. అంతకు మించి పెద్దగా సినిమాలకెళ్ళాలని గానీ, ట్రిప్పులకి, వెకేషన్‌లకెళ్ళాలని గానీ, ఇన్నిన్ని డబ్బులు బెట్టి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీసి అందరికి పోస్ట్ చేయాలి అట్లాంటివి ఏమీ లేవు గదా! ప్రశాంతంగా ఉండేది జీవితం. అయితే ఈళ్ళకి మగవాళ్ళకి మాత్రం బాగా అహం ఒచ్చేసింది. అహం ఒచ్చేసేటప్పటికి ఏమైంది, ఎ యూనివర్స్‌కి చెప్పాను గదా! యూనివర్స్‌కి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసే పవరుంది. మనకు అహం ఒస్తే ఆ అహం తగ్గించే పవర్‌కి యూనివర్స్‌కి మాత్రమే ఉంది. భగవంతుడికి మాత్రమే ఉంది. మీరు భగవంతుడిని నమ్ముకుంటే భగవంతుడు, యూనివర్స్‌ని నమ్ముకుంటే యూనివర్స్. వాళ్ళకి మాత్రమే ఉంది. ఎంతసేపు డౌన్ ఫాల్ అవ్వడం ఎంతసేపు? కింద పడ్డం ఎంతసేపు? లేసి నిలబడాలంటే టైం పడుతుంది గానీ, ఒక్క నిమిషంలో కింద పడతాం. నలుగురు కూడా ఎంత దరిద్రమైన స్థితికి వెళ్ళిపోయారంటే, అంత మంచిగా 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకున్నారు గదా! అన్నిట్లో గూడా. నిమిషం అంటే మనం నిమిషం అని చెప్పుకుంటాం గానీ, ఒక 6 నెలల్లో, ఏడాదిలో, 2 ఏళ్లలో అసలు వీళ్ళేనా ఇలా అయ్యారు అని మనం అనుకుంటాం. ఎంతమంది సినిమా స్టోరీస్, సినిమా హీరోల గురించి, పాత సినిమా హీరోల గురించి చూడలేదు. ఎవరైతే పద్ధతిగా లేరో, డిసిప్లిన్డ్‌గా లేరో, వాళ్ళు తప్పకుండా ఈ అహంతో ఉన్నారో, వాళ్ళు తప్పకుండా ఈ సిట్యుయేషన్‌కి రావాల్సిందే. ఎవరైనా సరే. పెద్ద గొప్పోళ్ళే గాదు, మామూలు వాళ్ళు మధ్య తరగతోళ్ళు గూడా ఎవరైనా సరే. ఆడ లేదు, మగ లేదు. ఎవ్వరైనా సరే. ఒక్క 2 ఇయర్స్‌లో అందరూ నలుగురు అక్క చెల్లెళ్ళ దగ్గర కూడా ఒకళ్ళకి సహాయం చేద్దాం అనే స్టేజ్‌లో గూడా లేరు. వాళ్ళు తినడానికే లేదు. అంత కటిక దరిద్రంకొచ్చేసారు నలుగురు. ఒకటే ఇంట్లో ఉన్నారు. నలుగురు వచ్చేసారు. ఏం జేస్తారు? ఇది కథ గాబట్టి వాళ్ళేంటంటే ఒక పూజ చేస్తారు. పూజ చేసి ఆహ్, హ్మ్, వాళ్ళు తీర్చుకుంటారు. కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే భగవంతుడిని మనం పూజ చేసినప్పుడు, విశ్వాన్ని మనం అడిగినప్పుడు విశ్వం మనకి పరీక్ష పెడతది. మీరందరూ ధ్యానంలోకొచ్చారు గదా! ఒక కారణం వల్ల ధ్యానంలోకొచ్చారు. ఒకవేళ మీ హెల్త్ కారణం వల్ల ధ్యానంలోకొచ్చుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ హెల్త్‌కి సంబంధించి ఎవరో ఒకళ్ళొచ్చి మిమ్మల్ని క్వెషన్ అడుగుతారు. ఏదో ఒకటి అడుగుతారు. లేకపోతే హెల్త్ గురించి గాని వాళ్ళకి అప్పుడు మీరు చేయాల్సిందేంటి? హెల్త్‌కి సంబంధించి వాళ్ళు డబ్బులడగొచ్చు. హెల్త్‌కి ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు మీ దగ్గర సహాయంకొస్తారు. నాకు హెల్త్ బాలేదమ్మా కొంచెం నాకు డబ్బులిస్తారా అని. మీ పనమ్మాయే రావచ్చు, పక్కింటావిడ రావచ్చు ఏదో ఒకటి. మీరు డబ్బుల విషయంలో బాధపడుతుంటే అట్లానే డబ్బుల గురించి రావచ్చు, నోటి సహాయం గురించి రావచ్చు. ఒక్కొక్కసారి ఇప్పుడు జాబ్ రెఫరెన్స్ ఎవరికో ఇవ్వాలి. పని చేయించుకోవడానికి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎవరైనా బ్రోకర్‌లు తెలిసిన వాళ్ళున్నారా? నాకీ పని చేయించాలి, పెట్టాలి. అట్లాంటి సహాయం ఏదో ఒక సహాయం వల్ల మన దగ్గరికి వస్తారు. అదే మనకి భగవంతుడు పెట్టే పరీక్ష. విశ్వం పెట్టే పరీక్ష. మనం మారామా లేదా అని. మనం ఎప్పుడైతే మనసులో తెలుసుకొని ఆహ్, ఎప్పుడైతే మనము మనస, వాచ, కర్మణ మారుతామో అంటే మనసులో ఫిజికల్‌గా అంటే కర్మలు మంచిగా చేస్తామో, మంచిగా మారతామో, మంచిగా మారి మంచి మనసుతో, మంచి భావనతో అది అన్నిటికంటే ముఖ్యం. నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి. దానికి డబ్బులిస్తాను అని డబ్బులిస్తూ ఒకళ్ళొచ్చారనుకోండి మన దగ్గర డబ్బులడగడానికి. మీరు ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నారు. ఓకే. మీరు డబ్బులు మీవన్నీ ఎక్కడో స్టక్ అయినాయి. ఎవరో రూ. 100 ఇవ్వమని అడిగారు. రూ. 100 మీ దగ్గరున్నాయి. మీకేమో కోట్లు స్టక్ అయిపోయినాయి గానీ రూ. 100 ఉన్నాయి. ఇచ్చేంత స్థితిలోనే ఉన్నారు. వాళ్ళడిగినప్పుడు 100 ఇస్తూ, అమ్మా! దీనికి 100 ఇచ్చాం. ఇప్పుడు ఆ 100 వస్తాయో రావో. అసలే మనం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం. ఈ 100 ఇవ్వకపోతే ఎట్లా? అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇచ్చినప్పుడు తృప్తిగా ఇవ్వండి. లేకపోతే ఇవ్వద్దు. అంతేగాని
తిట్టుకుంటూ మాత్రం ఇవ్వద్దు. అలానే ఇగో 100 ఇస్తున్నాను, 100 ఇస్తున్నా గదా! నువ్వు చాలా ఇది నువ్వు కష్టపడి నాకు సంపాదిచ్చి నాకు పెట్టాలి. ఇది చేయాలి, అది చేయాలి అని క్లాస్ పీకద్దు. వాళ్ళు అసలే బాధలో ఉండి అడుగుతున్నారు మనని డబ్బులు. సో, ఇంకా వాళ్ళని బాధ పెట్టొద్దు. అట్లా ప్రతిసారి మీరు ఏ ప్రాబ్లమ్‌లో అయితే ఉన్నారో, ఎప్పుడైతే మనం భగవంతుడిని, విశ్వాన్ని ఆ ప్రాబ్లమ్ తీర్చమని కోరుతామో, అలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్న వాళ్ళే మన దగ్గరికి వస్తారు. మనం ఎప్పుడైతే కూడా మనసు మంచి భావనతో వాళ్ళకిస్తామో, ఇచ్చేటప్పుడు ఒకవేళ అమ్మా ఈ డబ్బులిస్తున్నాయి. దీనివల్ల నీ ప్రాబ్లమ్ తీరితే అంతకు మించి ఇంకేం అవసరం లేదు. సరే నువ్వు కుదిరినప్పుడు ఇవ్వు డబ్బులు. ఇప్పటికిప్పుడు అర్జెంట్ లేదు. కానీ నీ ప్రాబ్లమ్ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని మీరెప్పుడైతే చెప్పి చేతిలో పెడతారో ఆ డబ్బులు, వాళ్ళకి కూడా మంచి పవరొస్తుంది. అంటే మంచి ఎనర్జీ వస్తుంది. అరే! వీళ్ళు మంచి ఉద్దేశంతో ఇచ్చారు అని. తిట్టుకుంటూ, ఏడ్చుకుంటూ బయట అరుచుకుంటూ, ఇగో ఇస్తున్నాను అని మొహాన బారేశారనుకోండి, అది మనకే చెడవుతుంది. సో, అట్లా ఎప్పుడు జేయకండి. సో, ఈ నలుగురికి గూడా టెస్టొచ్చిందనమాట ఇలానే. ఈ పండితుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి ఒక చిన్న పిల్లవాడొచ్చాడు. ఆ పిల్లవాడు గొల్ల పిల్లవాడు. అంటే ఆహ్, హ్మ్, పశువులు కాసుకునే పిల్లవాడు. అతనొచ్చి నాకు చెప్తావా? నాకు చాలా ఇంట్రెస్ట్ చదువుకోవడం అని చెప్తే, హ్మ్, ముందు పండితుడెలా ఉండేవాడు? ముందున్నప్పుడు అహంతో ఉండేవాడు గదా! నీకేంటి నేను జెప్పేది? నేను పండితుడిని. నేను రాజుగారికి అలాంటి హై స్టేటస్‌లో ఉన్నోళ్ళకి జెప్తాను. నీకెందుకు జెప్తాను అని చెప్పేవాడు ముందయ్యుంటే. ఇప్పుడు మారాడు గదా! యూనివర్స్ బ్యాలెన్స్ చేసింది గదా! మంచిగా తీసుకొచ్చింది లైన్‌లోకి. ఇప్పుడేం జేశాడు? లేదు నీకు తప్పకుండా నేర్పిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా, తృప్తిగా ఆ అబ్బాయికి నేర్పిచ్చాడు. అలానే ఈ రెండో అతను సైన్యాధికారి గదా! అతను గూడా అతని పొజిషన్ పోయింది. అన్నీ పోయినాయి. అతను చేసిన ఒక తప్పు వల్ల మొత్తం అంతా పొజిషన్ అంతా పోయింది. ఇప్పుడు ఎలా రక్షించాడు? ఆ ఊరికి బందిపోట్ల దొంగలు పడ్డారనమాట. ఆ బందిపోటు దొంగల నుంచి ఊరిని కాపాడతాడు. మనస్ఫూర్తిగా లేదు ఊరికి ప్రాణం బలం పెట్టి కాపాడతాడు. యుద్ధంలో ఎలాగైతే కాపాడతాడో అట్లా ఏమీ ఆశించకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏమీ ఆశించకుండా కాపాడాడు. అంతే. అక్కడ మార్పు కనిపించింది. మూడో అతను వ్యాపారి. అతనేం జేశాడు, అతని దగ్గర వాళ్ళ ఊరికి ఇంకో ఊరు నుంచి వ్యాపారం జేసుకోవడానికి ఒకతను ఎవరో బయలుదేరారు. పక్క ఊరు నుంచి వేరే ఎక్కడికో వెళ్దామని బయలుదేరారు. అనుకోకుండా వీళ్ళూరికొచ్చేసాడనమాట. ఎందుకంటే, ఆ పడవలో ఏదో అయింది, ఏదో ప్రాబ్లమ్ అయ్యి ఇక్కడ ఇరుక్కున్నాడు, చిక్కుకుపోయాడు. ఆ వ్యాపారి దగ్గర సామాలన్నీ ఉన్నాయి. ఆ సామాలెలా అమ్మి పెట్టాలో అన్నీ చెప్పాడు ఈ వ్యాపారి, ఈ మూడో అతను. ఈ మూడో అతనైతే అది జేశాడు. నాలుగో అతను. అతను చాలా వ్యసనాలకి గురైపోయాడనమాట. అంటే అతని దగ్గర డబ్బులున్నాయి. ఆ ప్రాపర్టీ అంతా ఉండింది గదా! అతను చాలా వ్యసనాలకు గురవుతే, అతని దగ్గర నుంచి ఆ వ్యసనాలకు గురైన అతని నుంచి ఆ మార్పు అనేది లోపల చిన్న మార్పు కలిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి దండం బెట్టుకుందో, అతని దగ్గరికి ఎవరైతే ఒక చిన్న పిల్లవాడొచ్చి ఏదో ఇట్లా అడిగినప్పుడు, అతనిలో మార్పు కనిపించిందనమాట. అరే! నేనెందుకిలా ప్రవర్తిస్తున్నాను? నేను కాదు ఇలాగా. నేనెందుకిట్లా అయిపోయాను అనేసి మార్పు కనిపించింది. సో, ఈ ముగ్గురు ఈ ముగ్గురు నలుగురు ఇలానే మారారు. చక్కగా మారారు. మార్పు కనిపించింది అందరికి. అది వాళ్ళ సైడ్ నుంచి. మగవాళ్ళ సైడ్ నుంచి. ఆడవాళ్ళేం జేశారు ఇందులో? ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేదేంటి? నలుగురు అక్క చెల్లెలున్నారు. చాలా బావున్నారని. వాళ్ళు ఒక్క రోజు గూడా మొగ్గుడిని నిలదీయడం గాని, అంటే నిలదీయడం తప్పు అని అనట్లేదు. కానీ వాళ్ళు చులకనగా చూడలేదు. "నువ్వు ఇలా చేశావు. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా" అని చులకనగా ఏ రోజు చేయలేదు. వాళ్ళు దేనికి ట్రై జేశారు? వాళ్ళలో మార్పు రావడం కోసం ట్రై జేశారు. ఎందుకంటే వాళ్ళు డిఫరెన్స్ చూడండి. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మంచివాళ్ళే. 20 ఏళ్ళు మంచిగా ఉన్నారు. మంచి పనులే. తర్వాత మార్పనేది వచ్చింది. మళ్ళీ మార్పొస్తదనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. ఇమ్మీడియేట్‌గా 1 ఇయర్‌లో వాళ్ళు తప్పు చేసిన 1 ఇయర్‌లో "నువ్వు తప్పులు చేశావు. నువ్వు రోడ్డు మీద పడ్డావు. నీకు నాకు సంబంధం లేదు" అని ఎళ్ళిపోలేదు. ఆ కష్టకాలంలో కూడా తోడున్నారు. కష్టకాలంలో వాళ్ళ భర్తలకి నమ్మకం ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ కూడా భగవంతుడిని నమ్ముకొని, భగవంతుడి మీద నమ్మకం పోగొట్టుకోలేదు. విశ్వం మీద నమ్మకం పోగొట్టుకోలేదు. మనం చెయ్యగలము. మనము అనుకుంటే మారగలము, మార్చగలము. మార్చగలమంటే ఎళ్లి చెప్పగడం గాదు. అంటే నువ్వు మారాలి, నువ్వు పని జేయాలని మనం మారితే వాళ్ళు మారతారు. వీళ్ళేం జేశారు ఆడవాళ్ళు, వాళ్ళు మారాలి గదా మరి. వాళ్ళు గూడా చిన్నా చితకా పనులు జేయడం మొదలెట్టారు. ఇన్ని రోజులు వాళ్ళు ఆ పొజిషన్‌లో ఉన్నారు. ఆ స్టేటస్‌లో ఉన్నారు. రాణుల్లాగా బ్రతికారు.
మరి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏం జేయాలి? వీళ్ళు అది వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ సిట్యుయేషన్‌ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. పిల్లలకి అన్నం బెట్టాలి. తల్లి బాధ్యత. తండ్రి ఇప్పుడు కటిక దరిద్రంలోకొచ్చేసారు నలుగురు. అప్పుడేం జేశారు? ఆడవాళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళు పని చేయడం మొదలెట్టారు. ఊర్లలో పని జేయడం మొదలెట్టారు. పొలం పనులకెళ్లారు. అసలు ఇంత రోజులు రాణిలాగా బ్రతికాను. అసలు మా ఊర్లోనే అందరికంటే బెస్టు చీరలు కట్టుకునేదాన్ని. నేనెందుకు చేయాలి అని ఎప్పుడు అనలేదు. వాళ్ళు వెళ్ళి ఆ పని తప్పకుండా చేశారు. మొహమాటం లేకుండా, అహం లేకుండా. ఎప్పుడైతే కష్టపడతామో, ఎప్పుడైతే సిట్యుయేషన్‌ని ఎదుర్కుంటామో, విశ్వం దానికి డబుల్‌గా మనకు హెల్ప్ చేస్తది. టెస్ట్ పెడతది. విశ్వం టెస్ట్ పెడతది. దాన్ని పాస్ చేయించే శక్తిని కూడా మనకిస్తది. 2 విశ్వమే చేస్తది. 2 భగవంతుడే చేస్తాడు. పరీక్ష పెడతాడు. దాన్ని పాస్ చేయించే శక్తి కూడా మనకు ఆయనే ఇస్తాడు నమ్ముకుంటే. నువ్వెంత, నేనెంత అని భగవంతుడినే ప్రశ్నేసి నువ్వు లేదు నేనే నా తెలివితేటలతో నేనొచ్చాను. నేనే జేసుకున్నాను ఇవన్నీ అంటే అది అది ఎవ్వరు దాన్ని ఫిక్స్ చేయలేరు. ఎవరు దానికి ఇది చేయలేరు. ఎందుకంటే అందరికీ తెలుసు. అందరికంటే పెద్ద ఒకళ్ళున్నారు అని. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. మనము ఏంటంటే ప్రతిరోజు ఇలాంటివి చూస్తూనే ఉంటాం సిట్యుయేషన్స్. కాకపోతే ఆ ఊబిలో పడిపోయి ఏం చేస్తామంటే, ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకుంటాం ఆ టైంలో. సిట్యుయేషన్స్ బాగోనప్పుడే మనకి నిజంగా ఎవరు మనవాళ్ళో, ఎవరు బయట వాళ్ళో అనేది తెలుస్తుంది. కొంతమంది వచ్చి సలహాలు చెప్తారు. వదిలేసి ఎళ్ళిపో ఇట్లా మారిపోయాడని. లేదు. వదిలేసి ఎళ్ళిపోవడం ఒక నిమిషం. కానీ మనం సేఫ్‌గా ఇప్పుడు ఆడవాళ్ళు సేఫ్‌గానే ఉన్నారు. అంటే హ్మ్, వాళ్ళకేమి ఇబ్బందులు అంటే చంపేస్తాను, నరికేస్తాను అని వచ్చి అనట్లేదు. వాళ్ళేదో వాళ్ళ అహంతో పోగొట్టుకున్నారు డబ్బులు. దీనమైన స్థితిలో ఉన్నారు. సో, అందుకు ఈ ఆడవాళ్ళు సహకరించారు. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో. ఫస్ట్ నుంచే రోజు తల బద్దలయ్యేలాగా ఆయన కొడుతున్నాడంటే అలాంటి ఇంట్లో ఉండమని ఎవరు చెప్పరు. ఎవ్వరు సలహా ఇవ్వరు. అట్లా ఇంట్లో నువ్వు అనుభవిస్తూ ఉండు. రోజు తలకు కట్లు కట్టుకో. నీ నీ తల గోడకేసి బాదినా గూడా నీ పెళ్ళామైనా మొగుడైనా ఎవరైనా ఇటు నుంచి అటు కొట్టేవాళ్ళున్నారు. అటు నుంచి ఇటు కొట్టేవాళ్ళు గూడా ఉన్నారు. సో, అట్లాంటి భరించమని ఎవరు చెప్పరు. కానీ మంచి వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మారారో అంటే దారి తప్పారో ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం డిస్ట్రాక్షన్ వచ్చిందో లైఫ్‌లో, ఎప్పుడైతే ఇలా చెడు అలవాట్లొచ్చాయో, ఎప్పుడైతే వ్యసనాలకు గురయ్యారో, మనం ఎప్పుడైతే కంట్రోల్ తీసుకొని మనం కూడా చేయగలము, బ్రతకగలము అని ఎప్పుడైతే మనం వాళ్ళకి చూపిస్తామో మార్పు తప్పకుండా వాళ్ళలో వస్తుంది. నోరుతో చెప్పడం గాదు, చేసి చూపించాలి అనే ఉద్దేశమే ఈ కథ. ఈ 4 కేటగరీస్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నాం మాస్టర్స్ అందరికీ అవే ఉంటాయి. హెల్త్ విషయం గాని, లేకపోతే ఫైనాన్షియల్ విషయం గాని, ఇంట్లో గొడవలు గాని, మానసిక పరిస్థితులు అంటే వాళ్ళకి అవి బాగోకపోవడం గాని, పిల్లల విషయంలో గాని ఇలాంటివి కొన్ని కేటగరీస్ ఉంటాయి. ఆ సమస్యలు అందులోనే మీరు ఎంత గింజుకున్నా ఈ కేటగరీస్‌లోనే పడతాయి మీ సమస్యలు. ఏదో ఒక కేటగరీ. ఆహ్, సో, అది ఏ కేటగరీయో మీరు చూసుకోండి. చూసుకొని ఆ కేటగరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అలానే ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, డబ్బులున్నాయి, పిల్లలు చక్కగా ఉన్నారు, మంచి భర్త ఉన్నాడు, మంచి ఫ్యామిలీ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. ఈ మిగతా వాటన్నిటికి కూడా థాంక్ యూ చెప్పుకోండి. కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎప్పుడైతే మీకు డబ్బులు లేవో, హెల్త్ మంచిగా ఉంది, ఇది ఉంది, లేని దాని గురించి పట్టుకొని ఏళ్ళాడొద్దు. ఉన్న వాటికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి ముందు ఫస్ట్. తర్వాత లేని దాని గురించి మనం ట్రై చేసుకుందాం. మనం మనం ఆ వైపుకెళ్దాము, ఎనర్జీ పెట్టుకుందాము, అక్కడ ట్రై చేసుకుందాం. కానీ ఫస్ట్ ఉన్న వాటికి కృతజ్ఞతలు తెలియజేసుకొని పొద్దున్న లేవగలుగుతున్నాం, చక్కగా హెల్త్ ప్రాబ్లమ్ ఏం లేదు, ఏది కావాలో అది తినగలుగుతున్నాం. వీటన్నిటికి పెట్టుకోవాలి. సో, అలానే మనము ఆహ్, ఉన్న వాటికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లేని వాటిని కొంచెం కంట్రోల్ తీసుకొని విశ్వానికి మనం ఎప్పుడైతే కోరుతామో, హెల్ప్ చేయమని తప్పకుండా విశ్వం కోరుతుంది. అందుకనే మీ ప్రాబ్లమ్ ఎలాంటిదైనా, మీరు ధ్యానంలోకి ఎందువల్లొచ్చినా ఈ కథని గుర్తుంచుకోండి. తప్పకుండా స్థితి మారుతుంది. తాత్కాలికం మాత్రమే. సో, అందరూ చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చున్నారు కాబట్టి, మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి.
వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన
పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్ట దైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో
మనని బాధపెట్టిన వారిని క్షమించామో మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.